దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి, జర్నలిస్ట్, బేతంచెర్ల. కాలానికి సమాధానమే ప్రశ్న అన్న ప్రశ్నయే లేదు. ఇది చరిత్ర కాదు అని చరిత్ర గలవారు చర్చకు రావచ్చు. వారసత్వపు హక్కుతో తెలియచేసే హక్కు ఉంది. బిపి శేషారెడ్డి గారు, ఈకే వెంకటేశన్ గారు, ద్వాదశి రామకృష్ణయ్య గారు. బేతంచెర్ల నుండి ఒక కుగ్రామము, అతి మారుమూల ప్రాంతంలో గల కుగ్రామాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తూ, అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ అభివృద్ధి చేయాలని సంకల్పంతో బిపి శేషారెడ్డి గారు, ఈకే వెంకటేశన్ గారు ఒక సంకల్పంతో ముందుకు వస్తే, అదే చిత్తశుద్ధితో సంకల్పంతో నిష్కల్మషంగా సహాయ సహకారాలు అందించింది ద్వాదశి రామకృష్ణయ్య గారు. ఇది వాస్తవము, ఇది చరిత్ర. ఎవరు కాదన్నా ఇది వాదాస్తము, యథార్థం. ఎవరైనా చర్చకు రావచ్చు, మాట్లాడవచ్చు. సో ఈ విధంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కాలం మారుతుంది. ఇదే కుగ్రామంలో మేము ఉన్నాము, మేము జీవనం చేస్తున్నాము, ఉంటూ వస్తున్నాం. మమ్మల్ని మీరు మాట్లాడకూడదు అనే పరిస్థితికి వచ్చినప్పుడు మాట్లాడడం ధర్మము. మాట్లాడకపోతే అది సమాజానికే చెడు, సమాజానికి మంచి కాదు. కాబట్టి బహిరంగంగా మాట్లాడుతున్నాము. వారసత్వపు హక్కుతో తెలియచేస్తూ ఉన్నాము. సో భారతదేశ చరిత్ర ఎంత గొప్పదో బేతంచెర్ల చరిత్ర కూడా అంతే గొప్పది. ఈ గ్రామ చరిత్ర, ఈ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చింది, ఈ అభివృద్ధికి ఎవరెవరు సహకరించారు, ఈ బేతంచెర్ల పట్టణంలో ఎవరెవరు ప్రముఖులు, ఎవరు ఏ విధంగా డెవలప్ అయినారనేది తెలియజేస్తూ వస్తాను. పూర్తి తెలుసుకోండి, ప్రపంచం తెలుసుకోవాలి. సో తెరమరుగైన వ్యక్తులు చరిత్రలో తెరమరుగైపోయినారు, కానీ సమాజంలో జీవనాలు కొనసాగిస్తుంటారు. వాళ్ళ చరిత్ర అంతా ప్రపంచానికి తెలియజేసే బాధ్యత ఉంది. కాబట్టి బహిరంగంగా తెలియజేస్తున్నాను, బహిరంగంగా ప్రశ్నిస్తాము. చరిత్ర ఎప్పటికీ చరిత్రనే. చరిత్రను కాదనేవారు ఎవరూ లేరు. ఇది వాస్తవము, యథార్థము. గ్రామంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధికి ద్వాదశి కృష్ణయ్య గారికి కూడా భాగస్వామ్యం ఉందని తెలియజేస్తూ ఉన్నాము. ఇది ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా ఈ ద్వాదశి కృష్ణయ్య గారు ఎవరని చెప్పి తెలియజేస్తాను. చరిత్ర మొత్తం తెలుసుకోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండండి.